దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టు ఎన్ని ఊర్లు తిరిగినా సొంతూరు తిరగకపోతే ఆ బాధే వేరు. అందుకని బయలుదేరాం శ్రీకాకుళంకి బయలుదేరి కళింగపట్నం వెళ్ళాం. కళింగపట్నం వెళ్ళి మదీనా బాబా గుడిని దర్శనం చేసుకున్నాం. మదీనా బాబా 14 అడుగుల మనిషి. అక్కడ అటుకులు బెల్లం పంచితే అనుకున్నది నెరవేరుతుందంట. మన వీరబ్రహ్మం గారిలానే కాలజ్ఞానం చెప్పేవారంట. అక్కడ అనుకున్నది నెరవేరుతుందని ప్రజల నమ్మకం. ఇకపోతే అక్కడి నుంచి శ్రీకూర్మం వెళ్ళాం. శ్రీకూర్మం అంటే శ్రీ మహావిష్ణువు అవతారాల్లో 2వ అవతారమైన కూర్మ అవతారాన్ని మనం మొట్టమొదటి గుడిగా ఇక్కడ చూడొచ్చు. ఇది చాలా విశిష్టమైన గుడి. ఇక్కడ అస్థికలు కలిపితే అస్థికలు గంగా నదిలో కలిపినట్టే అని అంటారు. ఎందుకంటే గంగా నది ప్రవాహం ప్రతి సంవత్సరం ఒకరోజు భూగర్భం నుంచి వస్తుందని నమ్మకం. ఒక్కో చిత్రం ఒక్కో కథ. ప్రతి కథకి పాలకుడు పరిపాలకుడు ఆ శ్రీ మహావిష్ణువే. అయితే ప్రతి చిత్రం మాట్లాడుతున్నట్టే ఉంది, భావం అర్థమవుతున్నట్టే ఉంది. ఇకపోతే కాశీద్వారం నుంచి మన పూర్వీకులు కాశీకి ఇలా స్వరంగ మార్గంలో వెళ్ళేవారంటే అసలు నమ్మబుద్దే కాలేదు. కానీ ఇప్పుడు కానీ తెరిచి ఉంటే చాలా బాగుండేది అనిపించింది. ఇంకా అక్కడి నుంచి బయటకు వస్తే తాబేలు భలే క్యూట్గా ఎంత బాగున్నాయో. అన్ని తాబేళ్ళు చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే. ఇంకా అక్కడి నుంచి అరసవెల్లికి వెళ్ళి అరసవెల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం.